బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ కు చేదు అనుభవం ఎదురైంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. అమరావతిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దళిత సంఘాల నేతలకు ఆహ్వానం పలుకుతూ విక్టర్ ప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ దళిత సంఘాల నేతలు మూకుమ్మడిగా విక్టర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో విక్టర్ ప్రసాద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆత్మకూరు బిఆర్ఆర్లో 250 పట్టాలు రద్దు చేస్తే ఓన్లీ ఎస్సీ ఎస్టీవి ఆ రోజు ఎమ్మెల్యేలు ఉంటారు సార్. చెప్పేటప్పుడు ఏదో మాట్లాడతారు అనవసరంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీలకు చెందిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2240 మందిపై దాడులు జరిగాయని, కొందరిని చంపేసినా తమరేం చేస్తున్నారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. రద్దు చేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించిన తర్వాతే అమరావతిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయాలని తేల్చి చెప్పారు. నా ఎస్సీ నా ఎస్టీ అని చెబుతూనే సీఎం జగన్ దళితులను నిలువున ముంచేశాడని మండిపడ్డారు. బిఆర్ఆర్లో 250 పట్టాలు రద్దు చేస్తే ఓన్లీ ఎస్సీ ఎస్టీవి ఆ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్కరినైనా 1 సెంటు భూమి పంపిణీ చేసిందా అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు. దళిత కార్పొరేషన్ల కింద ఏ ఒక్కరికి కూడా రుణం మంజూరు చేయలేదని, ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఊహించని విధంగా దళిత సంఘాల నేతల నుంచి ప్రశ్నలు ఎదురవడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ విక్టర్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆత్మకూరు బిఆర్ఆర్లో 250 పట్టాలు రద్దు చేస్తే ఓన్లీ ఎస్సీ ఎస్టీవి ఆ రోజు ఎమ్మెల్యేలు ఉంటారు సార్. చెప్పేటప్పుడు ఏదో మాట్లాడతారు అనవసరంగా
టీడీపీ వాళ్ళు చాలా మంది సార్, ఉన్నారు. సార్, ఈ పక్షంలోనే ఆత్మకూరు మండలం బిఆర్ఆర్ లో 250 పట్టాలు రద్దు చేస్తే ఓన్లీ ఎస్సీ ఎస్టీవి. ఆ రోజు ఇప్పుడు